దుబాయ్లో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడో యువకుడు. కానీ సడన్గా తమ గ్రామం మీద తుఫాను విరుచుకుపడిందని తెలియగానే అతనికి నిద్ర పట్టలేదు. తమిళనాడులో 2018 వరదలు అతలాకుతలం చేశాయి. కొత్తగా 3 ఏళ్లు కష్టపడి ఇంటికి డబ్బు సంపాదించి పంపితే 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు ఆ యువకుడు. కానీ వరద మొత్తం ఆ ఇంటిని ముంచేసింది. మరుసటి రోజైతే ఊరే మునిగిపోయింది. కనీసం తినడానికి కూడా ఇబ్బందిగా మారింది. తాగు నీరు లేదు. ఆ తర్వాత చుట్టుపక్కల 90 ఊర్లు నీట మునిగిపోయాయి. తుఫాను దాటికి సర్వనాశనం అయిపోయింది. ఎటు చూసినా నీరే. తన ఇల్లు కూడా దెబ్బతింది. అంతే, తన తల్లి ఫోన్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. బంధువులు తెలిసిన వారు ఒకరేంటి, ఊరంతా కన్నీరు పెట్టుకుంటోంది. పొలంలో పంట చేతికి రాదు, మరికొంతమందికి పొలమే పనికిరాదు. వరదలు ముంచెత్తాయి. మొత్తానికి నడవడానికి కూడా లేదని తెలుసుకున్నాడు. వెంటనే అక్కడ ఉండలేక దుబాయ్ నుంచి ఉద్యోగం వదిలేసి గ్రామానికి వచ్చేశాడు. అతని పేరే నిమల్ రాఘవన్. తన ప్రాంతానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కష్టపడి వచ్చాడు. మొత్తం కావేరీ డెల్టా అల్లకల్లోలమైపోయింది. దాదాపు 45 మంది చనిపోయారు. ఎన్నో లక్షల ఇళ్లు నాశనమయ్యాయి. పూరి గుడిసెలు, పాత ఇళ్లైతే గుర్తుపట్టకుండా కూలిపోయాయి. ప్రకృతి కోపం చూసి తల్లడిల్లిపోయాడు. తన స్వగ్రామమైన పెరవురని జిల్లా నదియాంగ్ గ్రామం కూడా అంతే. మెల్లిగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కష్టాలు పడి ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రభుత్వం రోడ్లు వేస్తోంది. కూలిపోయిన బడులను బాగు చేస్తూ ఉన్నారు. కానీ రాఘవన్ను ఒకటే వెంటాడుతోంది. ఇప్పుడు వద్దంటే వాన, ఎటు చూసినా నీరే. కానీ 3 నెలలు దాటితే తాగడానికి నీటి చుక్క కూడా దొరకదు. బోరు వేసినా 300 నుంచి 400 ఫీట్ల కింద నీరుంటుంది. పైగా ఉప్పు నీరు, చాలా వరకు కలుషితమైనవే. ఆ ఉప్పు నీరు తాగితే చిన్నపిల్లల ఆరోగ్యాలు పాడవుతాయి. కాబట్టి ఉన్న నీటిని ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ నీటిని అక్కడే స్టోర్ చేయాలని సంకల్పించాడు రాఘవన్. వస్తే కరువు, లేదంటే అతివృష్టి, తమ ప్రాంతాన్ని వీటి నుంచి కాపాడుకోవాలి అనుకున్నాడు రాఘవన్. వెంటనే తన స్నేహితులతో కలిసి ముందు తమ గ్రామంలో చెరువులను పునరుద్ధరించాలనుకున్నాడు. అంతేకాదు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు పెట్టాలని సంకల్పించాడు. కానీ లక్షల్లో డబ్బు అవసరంగా ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. తాను స్వయంగా దాచుకున్న 3 లక్షల రూపాయలను కూడా ముందు ఖర్చు పెట్టేశాడు. గ్రామంలో 2 చెరువుల పుడికలు తీయించాడు. అంతేకాదు, గ్రామంలోని వారిని కూలీ పనికి రావాలని తక్కువ కూలీ ఇస్తానని బ్రతిమలాడి పని చేయించాడు. దీంతో గ్రామంలోని వారంతా కదిలారు. మొత్తం 6 చెరువులను పునరుద్ధరించారు. గ్రామంలోని ఇతర ఉద్యోగులు, పెద్దలు సాయం చేశారు. ఇక చెట్లను కూడా విపరీతంగా నాటించాడు. వాటి పరిరక్షణ కూడా తనదే బాధ్యత. తన స్నేహితులను కూడా భాగస్వాములను చేసి పని మొదలుపెట్టాడు. ఆ తర్వాత పక్క గ్రామ ప్రజలను కలిసి చెప్పాడు. కానీ వాళ్ళెవరూ కూడా ముందుకు రాలేదు. వ్యక్తిగత పనులైతే మనుషులు ముందుకు కదులుతారు, సమిష్టి పనికి కదలరని తనకు తెలుసు. అందుకే ఎన్జీఓలు, స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, ఇతర వ్యాపారవేత్తలను కలిసి వివరించాడు. మొదట కొంతమంది ఆసక్తి చూపించలేదు. కొంతమంది సాయం చేయడం మొదలుపెట్టారు. అలా అలా ఒక్కో ఊరిలో ఒక్కో పని మొదలు పెడుతూ చెరువులను వర్షాకాలం రాకముందే తవ్వడం మొదలుపెట్టాడు. కాలువలు తీయడంతో పాటు చెరువులను లోతుగా పుడిక తీసి నీటిని స్టోర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతేకాదు, ఒకవైపు చెట్లు నాటడం, మరోవైపు చెరువులను పునరుద్ధరించడం మొదలుపెట్టాడు. 30 చెరువులను పునరుద్ధరించిన తర్వాత మీడియాలో రాఘవన్ సక్సెస్ స్టోరీ విరివిగా వచ్చేసింది. తనకు సాయం చేయాలని, తాను ₹1 తీసుకోకుండా సమాజానికి మంచి చేసి చూపిస్తానని చెప్పాడు రాఘవన్. అంతేకాదు, అతనికి వాటర్ వారియర్ అనే బిరుదు కూడా ఇచ్చింది మీడియా. ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. ఎన్జీఓలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాఘవన్ అడిగితే సాయం చేయడం మొదలుపెట్టారు. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి ప్రభుత్వం చేత పని చేయించడం మొదలుపెట్టాడు రాఘవన్. మొదట తన జిల్లాకే పరిమితమైన రాఘవన్ ఆ తర్వాత తమిళనాడులోని చాలా చెరువులను పునరుద్ధరించాడు. ఎవరు ఫోన్ చేసినా సరే అక్కడికి వెళ్ళి చెరువులకు ప్రాణం పోయడం మొదలుపెట్టాడు. 1, 2 ఇప్పుడు 185 చెరువులను పునరుద్ధరించాడు. ఒకప్పుడు తమ గ్రామంలో 300 ఫీట్లు వేస్తే కానీ బోర్లో నీరు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వానాకాలంలో 60 ఫీట్లు, ఎండాకాలంలో 70 నుంచి 80 ఫీట్ల మధ్య నీళ్లు వస్తున్నాయి. అంతలా గ్రౌండ్ వాటర్ పెరిగింది. రాఘవన్ చేసిన మంచి పనిని కేంద్రం గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి రాఘవన్కు జల్ ప్రహారీ అనే అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. అయితే ఆయనకి మాత్రం గ్రేట్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తనకు స్ఫూర్తి అంటారు. తాగునీటి కోసం తాను కష్టపడితే ఇప్పుడు ఏకంగా వ్యవసాయం కూడా జోరుగా సాగుతోంది. కావేరీ నీళ్లు ఎప్పుడో కాని రావు. కర్ణాటక ఆ నీటిని వదిలేందుకు సాకులు చెబుతూ ఉంటుంది. మనం ఒకే దేశంలో ఉన్నా కూడా పైన ఉన్నవాడే వాటర్ను వాడుకుంటాడు. కింది వారికి కనీసం తాగునీరు కూడా దొరకదు. మా పరిస్థితి అలాంటిదే. అందుకే వాన చుక్కను వడిసి పట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదని తాను ముందుకు వచ్చానంటాడు. నాతో పాటు నా టీం సభ్యులు కూడా కష్టపడుతున్నారు. నిస్వార్థంగా పనిచేస్తూ సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నామంటున్నాడు రాఘవన్. సరిగ్గా 2018లో పెట్టిన చెట్లు ఎంతో ఎత్తుకు పెరిగాయి, నీడనిస్తున్నాయి, వాతావరణాన్ని మార్చేశాయి. చల్లటి వాతావరణం ఇప్పుడు మా పల్లెల్లో కనిపిస్తోంది. 30 ఏళ్లుగా తమ కలల కన్నదంతా కూడా మేము మా గ్రామంలో 3 నెలల్లో చేశాము. ఇతర గ్రామాల్లో 2 ఏళ్లలోనే పూర్తి చేశాం. ఆ తర్వాత ఎన్నో కరువు ప్రాంతాల్లో చెరువులను పునరుద్ధరించాం. మా మాదిరిగానే కొన్ని జిల్లాల్లో కొంతమంది యువకులు కూడా నడుం కట్టారని చెబుతాడు రాఘవన్.
అంతేకాదు రాజస్థాన్లో కూడా కొన్ని చెరువులను పునరుద్ధరించారు. కానీ స్థానిక నాయకులు ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం లేదు. తమిళనాడు మాత్రం మారిపోయింది. చాలా వరకు చెరువు పుడికలు తీశారు. కనుమరుగవుతున్న చెరువులను మళ్లీ నీటితో కళకళలాడేలా చేశారని చెబుతున్నారు. అయితే రాఘవన్ సేవలను అంతర్జాతీయ మీడియా గుర్తించింది. దీంతో అమెరికాలోని ప్రముఖ ఎన్జిఓలు రాఘవన్ను కెన్యాలో కూడా సాయం చేయాలని కోరాయి. అందుకు అమెరికాలోని ఎన్జిఓ సంస్థలు ఆహ్వానించాయి. దీంతో కెన్యాలోని కరువు ప్రాంతాల్లో చెరువులను తవ్వించాడు. చాలా ప్రాంతాల్లో చెరువులనేవే కెన్యాలో లేవు. వాన పడగానే వరదల కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా నీరు ఆగదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో చెరువులాంటి పెద్ద కుంటలు కనిపిస్తాయని చెప్పాడు. వానాకాలం కెన్యాలో పచ్చదనం తొలికిసలాడుతూ ఉంటుంది. కానీ వానలు తగ్గగానే మొత్తం ఎడారిలా మారిపోతుంది. అందుకే గొలుసు కట్టు చెరువులను చాలా ప్రాంతాల్లో తవ్వించాడు రాఘవన్. కెన్యాలో ఇతడిని వమువా లేదా సన్ ఆఫ్ రెయిన్ అని పిలుస్తారు. ఎన్జిఓల సాయంతో ఇప్పుడు కెన్యాలో నీటిని ఒడిసిపట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి కరువు రాకుండా చుట్టంలో సక్సెస్ అయ్యాడు రాఘవన్. అయితే కెన్యా నుంచి ఆఫ్రికాలోని పేద దేశాల్లో నీటి వల్ల ఎంతటి దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూసిన ఆయన ఇతర దేశాల్లో కూడా పనిచేయాలని సంకల్పించాడు. అలా ఒక తుఫాన్ ఏకంగా రాఘవన్కు అంతర్జాతీయంగా కూడా పనిచేసే అవకాశం ఇచ్చింది. తాను కూడా మానవ సేవలో మునిగిపోతున్నారు. గ్రీన్ ఆఫ్రికా ఫౌండేషన్ అనే సంస్థ ఇప్పుడు రాఘవన్ను ఆహ్వానించి మరీ ఆయా ప్రాంతాల్లో వాటర్ బాడీస్ను పునరుద్ధరించేలా చేస్తోంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తో పాటు చెట్ల పెంపకం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు అన్నింటిపైన స్థానికులకు ఆయన సేవలు అందిస్తున్నారు. కాకపోతే ఆఫ్రికాలో పనిచేయడం అంటే సాహసంతో కూడుకున్న పని. మంచి చేస్తున్నా కూడా ఇబ్బంది పెట్టేవారు, అవమానించేవారుంటారు. భద్రత పరంగా రిస్క్ అయినా కూడా ఫౌండేషన్తో పాటు ప్రభుత్వం సాయంతో ముందడుగు వేస్తున్నానని చెబుతున్నారు రాఘవన్. ఒకప్పుడు బాగా చదువుకొని పూణేలో లక్షల రూపాయల ఉద్యోగం చేసే రాఘవన్ కంపెనీ పని మీద దుబాయ్ వెళ్ళాడు. అక్కడ నెలకు 1.5 లక్షల జీతం. కానీ అవన్నీ వదులుకొని ముందడుగు వేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంజనీరింగ్ చదివిన రాఘవన్కు మొదట ఎలాంటి ఆశయాలు ఉండేవి కావు. కానీ ఒక్క తుఫాన్ జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. ది గ్రేట్ రాఘవన్ కాదు, ది గ్రేట్ సన్ ఆఫ్ రెయిన్. మరి రాఘవన్కి మీరు కూడా అభినందనలు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.